హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిపార్ట్మెంట్లో సివిల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వారి యొక్క పర్ మంత్ శాలరీ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తున్న శాలరీ పే స్లిప్తో సహా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడగలరు. మరియు ఈ యొక్క ఛానల్ను నా యొక్క ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణలో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి వారికి వస్తున్న పర్ మంత్ శాలరీ ఇది. సో ఫస్ట్ మంత్ శాలరీ ఇది. సో ఉన్న ఫలంగా మీరు సెలెక్ట్ అయినా సరే ఇదే శాలరీ వస్తుంది. సో ఫస్ట్ మంత్ శాలరీ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన వారికి వస్తున్న డిఏ మరియు హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, ఏఎన్ఎస్, రిస్క్ అలవెన్స్ అండ్ ఐఆర్, ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ మరియు వాటికి సంబంధించిన పర్సంటేజ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో డిఏ ప్రస్తుతానికి వచ్చేసి 34% డిఏ ఉన్నది, మరియు అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి 8% ఉన్నది, మరియు హౌస్ రేట్ అలవెన్స్ వచ్చేసి 13% అనేది ఉన్నది, మరియు ఏఎన్ఎస్ కింద 15% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిడక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో అన్నీ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. సో గైస్, వీడియోలో సివిల్ ఎస్ఐ యొక్క పర్ మంత్ శాలరీ గురించి తెలుసుకుందాం. సివిల్ ఎస్ఐగా సెలెక్షన్ అయ్యి అతనికి వచ్చిన ఫస్ట్ మంత్ శాలరీ స్లిప్ ఇది. మొదటిగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడి. సో మొదటిగా సివిల్ ఎస్ఐ శాలరీ స్లిప్ చూసుకుంటే ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, మరియు ఎంప్లాయీ నేమ్ అనేది ఉంటుంది శాలరీ స్లిప్లో. అండ్ నెక్స్ట్ జీపీఎఫ్ నెంబర్ అనేది ఉంటుంది. డిడిఓ డిజిగ్నేషన్ అనేది ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు డిజిగ్నేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో నెక్స్ట్ టీఎస్జిఎల్ఐ అనేది ఉంటుంది, తెలంగాణ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్. మరియు నెక్స్ట్ పాన్ నెంబర్ అనేది ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది, బ్యాంక్ ఆఫీస్ కోడ్ అండ్ పే స్కేల్ అనేది ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి 42,300 నుంచి 1,15,270 రూపీస్ అనేది సివిల్ ఎస్ఐకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ ఈ బేసిక్ పే అనేది పెరుగుతూ 1,15,270 రూపీస్ వరకు రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ చెక్యూ నెంబర్ అనేది ఉంటుంది, చెక్యూ డేట్ అనేది ఉంటుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే శాలరీ స్లిప్ ఇది. సివిల్ ఎస్ఐ టోటల్ ఎర్నింగ్స్ గురించి తెలుసుకుంటే మొదటగా బేసిక్ పే ఉంటుంది. 42,300 రూపీస్ అనేది బేసిక్ పేగా ఉన్నది. డిఎన్ఎస్ అలవెన్స్ 13,060 రూపీస్ అనేది ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ 7,393 రూపీస్ అనేది హౌస్ రెంట్ గా ఉంటుంది. సిటీ కాంపెన్సరీ అలవెన్స్ అనేది ఉంటుంది 550 రూపీస్, మరియు ఇంటీరియం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది 2,175 రూపీస్ ఉంటుంది. అడిషనల్ హెచ్ఆర్ఏ బేసిక్ పే పై 8% ఉంటుంది, అది 2,000గా ఉంది. అండ్ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ 150 రూపీస్, రిస్క్ అలవెన్స్ వచ్చేసి 250 రూపీస్ అనేది ఉంటుంది. ఏఎన్ఎస్ యాంటీ నక్సల్స్ అలవెన్స్ అనేది ఉంటుంది 524 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇవి టోటల్ ఎర్నింగ్స్, సివిల్ ఎస్ఐకి టోటల్ ఎర్నింగ్స్. సో దీన్ని టోటల్ గ్రాస్ అంటారు. గ్రాస్ వచ్చేసి 75,592 రూపీస్ అనేది సివిల్ ఎస్ఐకి పర్ మంత్కి వస్తున్న శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ గౌట్ డిడక్షన్స్ అండ్ నాన్ గౌట్ డిడక్షన్స్ తెలుసుకుంటే, అందులో మొదటగా డిడక్షన్స్ కింద ఇది గౌట్ డిడక్షన్స్ కింద జిఐఎస్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది ఉంటుంది 60 రూపీస్ కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఉంటుంది 2,200 కట్ అవుతుంది. సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఉంటుంది, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుంది, ఇది 5,655 రూపీస్ ఉంటుంది. 5,655 రూపీస్ అనేది సిపిఎస్ కట్ అవుతుంది. తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది 1,250 రూపీస్ అనేది కట్ అవుతుంది. సో నాన్ గౌట్ డిడక్షన్స్ కింద ఆరోగ్య భద్రత ఉంటుంది 300 రూపీస్ కట్ అవుతుంది. మరియు నాన్ గౌట్ ఎన్జిఎఫ్ కింద 100 రూపీస్ కట్ అవుతుంది. నాన్ గౌట్ వెల్ఫేర్ కింద 100 రూపీస్ కట్ అవుతుంది. నాన్ గౌట్ భద్రతా ఫండ్ కింద 3,200 రూపీస్ అనేది డిడక్షన్స్ ఉంటుంది. సో ఈ టోటల్ ఎర్నింగ్స్ మరియు ఈ గౌట్ అండ్ నాన్ గౌట్ డిడక్షన్స్ తీసివేస్తే నెట్ పే అనేది వస్తుంది. సో 10,865 రూపీస్ డిడక్షన్స్ కింద టోటల్ గ్రాస్ నుంచి తీసివేస్తే నెట్ పే హోమ్ శాలరీ వస్తుంది. సో హోమ్ శాలరీ వచ్చేసి 64,727 రూపీస్ అనేది సివిల్ ఎస్ఐకి పర్ మంత్కి వస్తుంది. సో హోమ్ శాలరీ 64,727 రూపీస్ అనేది పర్ మంత్ అతనికి బై హ్యాండ్ రావడం జరుగుతుంది. సో ఇది సివిల్ ఎస్ఐ యొక్క శాలరీ స్లిప్. సో అతనికి నెలకు వస్తున్న శాలరీ ఇది.
సో ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ పర్సంటేజ్ కింద రావడం జరుగుతుంది. ప్రస్తుతం డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి 34% రావడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 13% ఉంటుంది. ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ వచ్చేసి 5% ఉంటుంది. అడిషనల్ హెచ్ఆర్ఏ 8%, కిట్ మెయింటెనెన్స్, రిస్క్ అలవెన్స్ అండ్ నెక్స్ట్ ఏఎన్ఎస్ అనేది 15% అనేది ఉంటుంది బేసిక్ పే పై. సో ఇది సివిల్ ఎస్ఐకి వస్తున్న శాలరీ. సో ఈ డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ మొత్తం బేసిక్ పే పై డిపెండ్ అయి ఉంటాయి. బేసిక్ చేంజ్ అవుతున్న కొద్దీ ఈ డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ఏఎన్ఎస్ అనేవి మొత్తం చేంజ్ అవుతూ వస్తూ ఉంటవి. ఇది సివిల్ ఎస్ఐ యొక్క శాలరీ స్లిప్. గౌట్ డిడక్షన్స్, నాన్ గౌట్ డిడక్షన్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. గౌట్ డిడక్షన్స్లో మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 తప్ప మిగతావన్నీ మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. రిటర్న్స్ లాస్ట్ మన రిటైర్మెంట్ టైంలో బల్క్గా మన రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది. సో నాన్ గౌట్లో కూడా ఈ ఆరోగ్య భద్రత తప్ప భద్రత ఫండ్ కింద టోటల్గా లాస్ట్ వరకు మనకు కొత్త మొత్తంలో బల్క్గా అమౌంట్ రావడం జరుగుతుంది భద్రత ఫండ్ కింద.